మీరంతా చిన్నప్పటి నుంచి వింటానే ఉంటారు, యేసు ప్రభు ఒకసారి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడని అనుకుంటా ఉంటారు, అందరు భ్రమలో ఉంటారు. యేసు ప్రభు రెండోసారి రానై ఉన్నాడు తెలుసా మీకు? యేసు ప్రభు రెండోసారి ఈ భూమి మీదకి రానై ఉన్నాడు అన్నోళ్ళంతా ఒకసారి చేతులెత్తండి. అసలు మీకు తెలియదు. మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు, తెలుసుకోండి. యేసు ప్రభు రెండోసారి మధ్యాకాశంలోకి వచ్చి ఒక పెద్ద బూరను ఊదుతాడు. ఆ బూర ఊదంగానే నిమిషం పాటులో మన పెద్దోళ్ళందరూ చనిపోయారు కదా, ఇప్పటికే సమాధిలో ఉన్నారు. వాళ్ళల్లో పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, పాపస్తులు కాదు. అంటే మన వాళ్ళు ఏంటంటే, క్రైస్తవులు ఇంట్లో ఎవరైనా చనిపోయారా, ఆ పాస్టర్ గారు రావాలి, పెట్టి తీసుకురావాలి, ప్రార్థన చేయాలి. వాడు తాగుబోతు కానీ, తిరుగుబోతు కానీ, వ్యభిచారి కానీ, ఎవడన్నా కానీ, వాళ్ళంతా క్రైస్తవులు కాదు. ఆ బూర ఊదంగానే, ఆ సౌండ్ వినపడంగానే ఆ సమాధిలో ఉన్న పరిశుద్ధులంతా లేచి ముందు వెళ్ళిపోతారు. ఆ తర్వాత భూమి మీద బ్రతుకుతున్న మనం పరిశుద్ధులు ఎవరైతే ఉన్నామో వాళ్ళందరం కూడా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? గొర్రెపిల్ల విందు 7 సంవత్సరాలు. వెళ్ళిపోతే చాలా మంచిది. నువ్వు ఇక్కడ మిగిలిపోయావు అనుకో, బైబిల్లో ఉంది 7 సంవత్సరాల శ్రమలు, దాంట్లో 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటు వేయనివ్వరు. నీకు రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ ఇవ్వరు. నీకు పింఛన్ కార్డు ఉంటుంది, పింఛన్ ఇవ్వరు. నీ బ్యాంకులో డబ్బులు ఉంటాయి, నీ ఏటీఎం కార్డు చెల్లదు. అలాంటి రోజులు రాబోతున్నాయి. ఆల్రెడీ మణిపూర్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, క్రైస్తవులందరినీ ఊతకోత కోసారు, కాలబెట్టారు, బట్టలు లేకుండా తిప్పారు, ఆడపిల్లలందరూ రేప్ చేశారు. అలాంటి రోజులే మనకు కూడా రాబోతున్నాయి రాబోయే కాలంలో. కాబట్టి ఈ పాపిష్టి లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. లేదంటే ఇక్కడ మిగిలిపోతే చాలా కష్టాలు, చాలా శ్రమలు. 7 సంవత్సరాలు గొర్రెపిల్ల విందు, అది ముగించుకున్న తర్వాత 7 సంవత్సరాలు అప్పుడు భూమి మీదకి ప్రభు వస్తాడు. ఆ 7 సంవత్సరాల విందుకి, గొర్రెపిల్ల విందుకి పిలవడానికే మనల్ని ఇన్ని రోజులు ప్రభు పెట్టాడు ఇక్కడ భూమి మీద. మన ఇంట్లో ఏదైనా పెళ్ళి అవుతుంది, పత్రికలు కొట్టించుకుంటాం, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాం. మీరైతే ఇంకా నామకార్థంగా దాని చుట్టూ పసుపు కూడా పోస్తారులే. ఆ పత్రికలు తీసుకొని బంధువుల ఇళ్ళకి వెళ్తాం. అయ్యా, మా అబ్బాయిది పెళ్ళి, మా అమ్మాయిది పెళ్ళి, మీరు రావాలి, పరిశుద్ధ వివాహం పలానా చర్చిలో జరుగుతుంది. సగం క్రైస్తవులకే, సగం లోకస్తుల్లాగా వెళ్ళే మనం చేసే, నాకు తెలుసులే మన వాళ్ళ పెళ్ళిళ్ళు. రావాలి, మీరు మా అబ్బాయిని ఆశీర్వదించుకోవాలని వాళ్ళకి పత్రిక ఇస్తారు. పత్రిక ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? భోజనం చేసుకోమని భోజనం పెడతారు, తింటాం. ఇంకొద్ది దూరాభారం వెళ్ళామనుకోండి, వాళ్ళు అయ్యా ఈ రాత్రికి పడుకో, పొద్దున్నే పోదు అని చెప్తారు. మనం ఆ రాత్రికి అక్కడ పడుకొని పొద్దున్నే మళ్ళీ మన ఇంటికి మనం రావాలి.